హాయ్ అండి, అందరికీ శుభోదయం ఫ్రెండ్స్. చూడండి, నిమ్మకాయలు చాలా బాగున్నాయి ఫ్రెష్గా. ఈరోజైతే మేము రామాలయం టెంపుల్లో అందరం వనభోజనాలు పెడదామని అనుకున్నామండి. అందుకని నిమ్మకాయలు తెప్పించాను ఫ్రెండ్స్. 30 కాయలు అయితే తెప్పించానండి. చాలా బాగున్నాయి కాయలు అయితే. అక్కడక్కడ నల్ల మచ్చ ఉంది కానీ బాగానే ఉంది. చూడండి, కోస్తే చాలా బాగుంది నిమ్మకాయలు. చింతపండుగా చేద్దాం అనుకున్నాం, మళ్ళీ ఇంకెందుకులే ఎక్కువైపోద్ది పని అని చెప్పి. ఇది పని కాదని కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ తెస్తున్నారండి. నేనైతే ఒక 3 కేజీలు పులిహోర చేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కూడా మీ ఊర్లో మీ టెంపుల్లో వనభోజనాల కార్యక్రమాలు చేసుకున్నారా? అయిపోయినాయా? ఇంకా ఉంది కదా టైము, ఇంకా అవకాశం. అందరికీ కుదరలేదు, ఒక్కొక్కరికి ఒక్కటి ఏదో ఒకటి ఆటంకాలు వస్తుంటే ఇంకా అందరూ కలిసి ఈరోజు కూడా అసలు ఆటంకమే వచ్చింది. వేరే దగ్గరికి వెళ్ళాల్సింది. ఇంకా మళ్ళీ అందరూ ఉంటేనే కదండి బాగుంటుంది. అందుకని చెప్పి ఇంకా వాళ్ళు ఎట్లయినా సరే పెట్టుకుందామని అన్నారు అందరూ. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఒక 3 కేజీలు పులిహోర చేస్తున్నానండి. ఒక 100 ప్లేట్లు 100 గ్లాసులు తీసుకెళ్తున్నాను నేనైతే. నా వరకు ఎవరిష్టం వాళ్ళది, ఏం డిమాండ్ లేదు, దౌర్జన్యం లేదు. మనం ఎంత ఇవ్వాలనుకుంటే అంత, మన స్తోమతను బట్టి. ఇంకా భజన కార్యక్రమాలు అవన్నీ ఉంటాయంట, అంతే అండి. అట్లాగండి, ఎవరికి నచ్చింది వాళ్ళు ఇవ్వచ్చు, మన ఇష్టం అన్నమాట. ఎంత పెట్టుకున్నా వద్దనేది లేదు, ఇవ్వకపోయినా ఏం ఇబ్బంది ఏం లేదు. ఎవరెవరి సిచ్యువేషన్ బట్టి, అంతే కదండి. ఇంకా మేమైతే ఎప్పుడు చేస్తుంటాం అన్నమాట. అట్లాగా అని అందరూ అనుకున్నారు. ఇవాళ కుదిరిందండి. నేనైతే రసం అయితే పిండుతున్నామండి. ఇంకా అన్నీ ఉన్నాయి, పనులు ఉన్నాయి. ఒక 3 కేజీలకి ఎంత వస్తుందో చూసుకొని మళ్ళీ సరిపోకపోతే మాత్రం మళ్ళీ తెప్పిస్తాము కాయలు. అందుకని పిండేద్దాము రసం అని. సాయంత్రం అండి వనభోజనాలు. ఇప్పుడైతే అన్నీ స్టార్ట్ చేసి రెడీ చేసుకుంటున్నాం అనమాట. చూసుకుంటే కదండి అప్పటికప్పటికి మళ్ళీ అన్నీ కావాలంటే కుదరదు కదా. అందుకని తలా ఒక ఐటెం చేస్తున్నారనమాట. నేనైతే నిమ్మకాయ పులిహోర అండి. మీలో ఎంతమందికి ఇష్టం అండి నిమ్మకాయ పులిహోర? చింతపండు పులిహోర కూడా చేద్దాం అనుకున్నా కానీ ఇంకా కొంచెం కుదరలేదు. అందుకని నిమ్మకాయలు చేసేస్తున్నాను ఈసారికి. అందుట్లో ఇవాళ ఫ్రైడే కదండి, మా పాప వాళ్ళది కూడా మ్యారేజ్ డే ఇవాళ. అన్నీ కలిసి వస్తాయి కదా అని పులిహోర అయితే బాగుంటుందని నిర్ణయించుకున్నాము. ఎవరిష్టం వాళ్ళది. నేను తెచ్చానని వేరే వాళ్ళు తేవడం లేదు, ఎవరిష్టం వాళ్ళది. 2-3 అయినా తెస్తారు. కొంతమంది అన్నీ అనుకుంటాము, నువ్వేం తెస్తావు. కొంతమంది అయితే చెప్పరు, అది వాళ్ళ ఇష్టం అండి. మనమైతే నువ్వు అది తే ఇది తే అని చెప్పి రూల్ ఏం లేదు. ఎవరి పరిస్థితులు బట్టి, ఎవరెవరి సిచ్యువేషన్ బట్టి చేయలేం కదండి. ఓపికలు ఉండద్దా? ఓపిక లేని వాళ్ళు చేస్తా అంటారు, ఓపికలు ఉండేవాళ్ళు ఇంకా అసలు ఏం మాట్లాడరు అన్నమాట. అట్లాగైతే మేమైతే నిమ్మకాయ పులిహోరకి తయారు చేసామండి. ఇంకొన్ని ఇంత రసం వచ్చింది. ఇంకా ఈ గిన్నె నిండా తీస్తాను, అంటే 3 కేజీలు కదా, ఎట్లా ఉంటుందో తెలియదు కదా రసము. కానీ కాయలు అయితే బాగానే ఉన్నాయి, పుల్లగా ఉన్నట్టు వాసన వస్తున్నాయి. రసం కూడా బాగానే ఉందండి. ఇవన్నీ ఇంకా ఉన్నాయి, అన్నీ కోసేస్తున్నాను. ఇంకా చాలకపోతే మళ్ళీ తెప్పిస్తానన్నమాట. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ సంవత్సరానికి కార్తీక మాసం ఇట్లా జరిగిందనమాట. అందరూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని అయితే ఆ శివపార్వతులను కోరుకుంటున్నామండి. మీరు ఎలా చేసుకున్నారో, బాగా చేసుకున్నారా? ఒక మంచి కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి వీడియో నచ్చితే కనుక. ఓకే అండి, అందరికీ శుభోదయం అండి. థ్యాంక్స్ అండి అందరికీ వీడియో చూసి ఒక లైక్ ఒక కామెంట్ ఇచ్చిన వాళ్ళందరికీ. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇంకా ఈ పనులు స్టార్ట్ చేసుకోవాలి. ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. ఓకే అండి, అందరికీ బాయ్ ఫ్రెండ్స్. ఓం నమః శివాయ.